ఏపీలో రైతులు పండించిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం రైతుల పట్ల విపరీతమైన నిర్లక్ష్యం వహిస్తోంది. ఉల్లి రైతులను ఆదుకుంటామని కంటి తుడుపు చర్యలు చేపట్టింది. ఒక హెక్టార్కు 50,000 రూపాయల పరిహారం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరాకు 50,000 ఇచ్చినా కొంతవరకు మేలవుతుంది కానీ పూర్తి కాదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఉల్లి పంటకు ఒక హెక్టారుకు ప్రభుత్వం 50,000 పరిహారం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక ఎకరకు వచ్చేసి 1,20,000 దాకా మాకు పెట్టుబడి వస్తుంది. 20,000 కూడా ఇస్తలేదు. ఎట్లా పోయి వస్తుంది సార్? ఎకరకు 20,000 కూడా ఏం లేదు. వాళ్ళు హెక్టార్ అంటే వచ్చేసి 2 ఎకరాలన్నర 2 ఎకరాలన్నరకి ఇచ్చేసి నువ్వు 50,000 ఇస్తా అంటున్నావు. ఎకరకి ఇచ్చేసి 20,000 కదా, కోత ఖర్చులకు అయితే లేవు అవి. ఈ సంవత్సరం ఉన్నట్లు ఎప్పుడూ లేదు. ఈ వర్షాల నుండి దెబ్బతిన్నాం పొలాలలో, ఇప్పుడు తెస్తే మార్కెట్లో దెబ్బతింటున్నాం. విలేజెస్లోన వచ్చి వాళ్ళు వ్యాపారస్తులు కొన్నారంటే వాళ్ళు ఇంకా చీప్గా అంటే కింది స్థాయికి కొంటారు అనమాట. ఇప్పుడు మార్కెట్లో చూస్తుంటే గవర్నమెంట్ కొంటుంది కాబట్టి 1,200కి ఏదో వచ్చిన కాటికైనా కనీసం కోతలకు కానీ సరిపోతుంది అని ఆ ఉద్దేశంతో మార్కెట్కి తీసుకొని వస్తాం. రేపు సోమవారం నుంచి వాళ్ళు ఏం తీసుకురావద్దండి, మీకు నష్టపరిహారం హెక్టార్కి వచ్చేసి 50,000 ఇస్తామంటున్నారు. ఒక ఎకరా అవి 50,000 మాకు ఎక్కడ సరిపోతాయి సార్? మాకు ఇప్పుడు ఎకరాకి వచ్చేసి 1 లక్ష నుంచి 1,20,000 కాడికి ఖర్చు వస్తుంది. 1,00,000 నుంచి 1,20,000 నుంచి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఇప్పుడు ఎకరాకి వచ్చేసి ఎంత పడుతుంది సార్? 2 ఎకరాలకు వచ్చి 20,000 ఏంటి పనికి వస్తుంది? ఇప్పుడు ఎక్కడ 2,000 మంది సంచి పడితే కూడా ఏం లేదు. ఇంకా 200 అక్కడ అమ్ముతున్నాము. ఇంకా ఏడ గిట్టుబాటు అయ్యేది ఏడ లేదు. మళ్ళీ ఉల్లిగడ్డలు ఇంకా 2,000 కూడా పడకుండా ఉంది. 200 అందుకు కింటానికి 4,000 చేస్తున్నాడు. ఇది 400 చేస్తున్నాడు కింటం. మళ్ళీ ఇది చూపి మీరే చూడండి. ఇక ఏడ గిట్టుబాటు అవుతుంది ఏడ లేదు. 2 ఎకరాలన్నరకి 50,000 ఇస్తే వాడు కనీసం ఒక అర్ధ ఎకరా డబ్బులు పెట్టుబడి కూడా లేదు. అది ఇంకా ఉన్నటి వల్ల దానిలో దిబ్బలు పోసుకోపో అని చెప్పినట్టే ఉంది. ఇప్పుడు ఇంకా మార్కెట్లో ఏం తీసుకున్నారు ఇప్పుడు రేపు నుంచి రావద్దంటున్నారు. ఇంకా అక్కడ హెక్టార్కి 50,000 ఇస్తామంటున్నారు. ఆ హెక్టార్కి 50,000 ఇచ్చి ఇంకా ఏమన్నా 2 ఎకరాలన్నరకు వచ్చేసి 50,000 ఏంది గిడుతుంది? మా లైఫ్లో అయితే ఎప్పుడు చూడలేదు సార్ ఇంతవరకు అయితే. చాలా అంటే ఆ 20,000 ఇచ్చేదానికన్నా గవర్నమెంట్ ఏ మాత్రం ఇవ్వకుండా ఉండడం బెటర్ సార్. ఎందుకంటే ఆ 20,000 ఇచ్చి ఏదో రైతుని ఆదుకున్నామని ఒక గొప్పగా తప్ప వేరే ఆలోచన అయితే లేదు సార్ నాకు తెలిసి. రైతులు ఈరోజు కూటమి ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్న దానిపై ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఖచ్చితంగా తమను ఆదుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ రైతులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు వ్యవసాయ మార్కెట్ నుండి.